మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నా వందనాలు తెలియజేస్తూ, మన దైవజనైన జాన్వస్దేవి గారికి, రాష్ట్రం గారికి, వారి సంపూర్ణ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే కెనడీ గారికి, వారి సంపూర్ణ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన అన్న ప్రభు కిరణ్ అన్న గారికి, సోదర పార్వతి గారికి, వారి సంపూర్ణ కుటుంబానికి వందనాలు. ఇంతవరకు చక్కటి వాయిద్య సహకారం అందిస్తున్న అన్నకు, తమ్ముడుకు నా ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయంలో ఒక 2 మాటలు దేవుడికి పరిచయం చేస్తాను. అయితే దేవుడి మహాకృపను బట్టి మనందరినీ రక్షించుకుని ఈ రక్షణలోనికి నడిపించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా ఒకసారి వందనాలు తెలియజేద్దామా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి మొదటిగా కారణం ఏంటండి? ఆయన రావడానికి కారణం ఏంటి? యేసయ్య వచ్చారని ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుగుతున్నాయి కదా. ఆయన రావడానికి, ఈ లోకానికి రావడానికి మొదటి కారణం ఏంటండి? మీరే ఎవరైనా చెప్పగలరా అమ్మా? ఖచ్చితంగా మన పాపములను క్షమించడానికి, మన పాపములను తుడిచివేయడానికి, తండ్రి దగ్గరికి మన చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా మనందరి పాపములు యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించడం జరిగింది. ఆయన మన గురించి ఈ లోకానికి రావడం జరిగింది. అలాగే యూదులు కూడా చాలా దినాల నుంచి యూదులు ఎదురు చూస్తున్నారండి. మెస్సయ్య అనే ఆయన వస్తారు. ఆ మెస్సయ్య గురించి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే లోక సామెత ఒకటి ఉంటుంది కదా, ఎదురు బాగా కళ్ళలో ఏమేసుకుని ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారంట. అలాగా చాలా